మహిళా సాధికారతకు చిరునామాలు, మొక్కవని ధైర్యానికి ప్రతిరూపమా. తన పేరే ఓ ప్రభంజనం, తన మాటే ఓ సంచలనం. దేశ సేవే ధ్యేయంగా, సనాతన ధర్మ రక్షణే లక్ష్యంగా విరించి హాస్పిటల్ ద్వారా, లతమ్మ ఫౌండేషన్ ద్వారా పేద మధ్య తరగతి ప్రజల జీవితాల్లో మార్పుకై అనునిత్యం పాటుపడుతూ ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కా షేర్, ఆది పరాశక్తి, భారతీయ మహిళకు బ్రాండ్ అంబాసిడర్, బీజేపీ జాతీయ నాయకురాలు మాధవిలతతో ఈ రోజు మనం ఉన్నాం. 2029లో ఆది పరాశక్తి వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీగా మళ్ళీ చూడగలుగుతామా? అప్పటి వరకు అసదుద్దీన్ ఉంటే చూసుకుందాం. అంటే ఎన్నికల తర్వాత జర సైలెంట్ అనిపిస్తుంది మాధవిలకి. బయట కనిపించడం అంటే ఏం చేయమంటావా? రోజు నడవమంటావా అయింది చెప్పు. కేబీఆర్ పార్క్ రోజు నడుస్తా. కరెక్ట్ అయిన మనిషి వచ్చింది అనే ఒక టాక్ అయితే వచ్చింది. ప్రతి చోట ఈరోజు సమాధానం ఎట్లేదంటే నువ్వు ధర్నా చేయాల్సిన సమాధానం అయిపోయింది. ఎన్ని చోట్ల మేము ధర్నాలు చేయను? గుళ్ళుగోళం కొడితే ధర్నా చేయనా? డ్రైనేజీకి ధర్నా చేయనా? గవర్నమెంట్ స్కూల్ అట్లా ఏడ్చినందుకు ధర్నా చేయనా? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ బాగలేనందుకు ధర్నా చేయనా? ఎన్నిటికీ ధర్నా చేయను నాయన నేను. వీళ్ళకి నేను గెలవడం ఇష్టం లేదు. కొంతమంది మనోళ్ళకే. అంటే మీ మీద ఎప్పుడు ఒక స్పై ఉంది అయితే దీని అర్థం. ఓల్డ్ సిటీలో ఎన్ని అసలు ఓట్లు అవుతున్నాయో అన్ని డమ్మీ ఓట్లు, నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి అంటారు కదా. సో ఈ దొంగ ఓట్లు కూడా గెలిపోవటం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. నువ్వు పొద్దున 6 నుంచి నువ్వు సాయంత్రం 6 వరకు 9 లక్షల మంది బూతుల పోతనే ఉన్నారని కోట్లేయడానికి నువ్వు బోగసింగ్ ఎక్కడి చేస్తావు? ఇది లాజిక్ పాయింట్. అరే మీరు బలి చెప్తావా? అద్దె ఇంట్లో నుంచి మోటార్ సైకిల్ కూడా కొనుక్కొని యోగ్యత లేని వాళ్ళు ఈరోజు అంత బ్రాండెడ్ వాటి అంటుంటారు కదా. ఎగిరేయాలి, ఎగిరేస్తాము. నమస్తే అండి. నమస్కారం నాయన. మిమ్మల్ని చూస్తే ఇట్లా ఒక భారతీయత ఉట్టిపడుతుంది. ఒక హిందుత్వకి బ్రాండ్ అంబాసిడర్లా కనబడతారు మీరు. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం, చాలా సంతోషం. అంతర్జాతీయులకు ఒక్క దినమే యాద ఉంటుంది, మనకి 365 రోజులు యాద ఉంటుంది. 365 రోజులు మనకి మహిళా దినోత్సవమే. అయినా చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాధారణ మహిళగా మీరు జీవితాన్ని స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా ఒక యాంటర్ప్రెన్యూర్గా, ఒక రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వచ్చారు కదా. ఇదంతా చూస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది? నేను చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. బీదరికము చూసి, చక్కటి తల్లిదండ్రులను చూసి, మంచి ఒక సోదరులు అంటే తమ్ముడిని ఉండి, ఆ తర్వాత ప్రపంచం ఇచ్చిన, సమాజం ఇచ్చిన కష్టాలను చూసి, సమాజం ఇచ్చిన ఒక సహకారాన్ని చూసి, తర్వాత ఒక చక్కటి వ్యక్తికి భార్యని, ఒక చక్కటి అత్తగారింటికి వెళ్ళి, పిల్లలు, అక్కడ జీవన విధి విధానాలు, దాంతోపాటు ఆధ్యాత్మికత, ఒక ధైర్యము. అంటే ఒక్క మానవ జీవితంలో ఒక రకమైన నాట్యము, సంగీతము, ఒక్క మానవ జీవితంలో ఇన్ని కష్ట నష్టాలు, ఒడిదుడుకులు చూడగలగడం కూడా ఒక అదృష్టం. ఇంత అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడే అని ఆనందపడుతుంటాను. ఎందుకంటే ఇంత అదృష్టం ఉండడం చేత వల్లనే నేను ఒక విషయం గురించి మాట్లాడగలిగిన స్థాయికి ఈరోజు ఒకవేళ ఉన్నానంటే అది నా జీవిత అనుభవాల వల్లనే. అటువంటి అనుభవాలు ఇచ్చిన ఆ జీవితం వెనక తిరిగి చూసినప్పుడల్లా అన్నీ నన్ను ప్రోత్సహిస్తాయి. నా కష్టాలు నన్ను ప్రోత్సహిస్తాయి, నా అపజయాలు నన్ను ప్రోత్సహిస్తాయి, నా జయాలు నన్ను ప్రోత్సహిస్తాయి. నేను చాలా అదృష్టవంతురాలు. అంటే ఒక హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ, ఇటు ఒక గృహిణిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇటు ఫ్యామిలీని నడుపుతూ, ఇటు రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతూ, ఇవన్నిటిని కూడా మీరు బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతున్నారు? నిజం మాట్లాడతాను కాబట్టి నేను నిజం మాట్లాడతా, అధర్మం వైపు వెళ్ళను. కష్టమే ఉంటుందయ్యా. ఇప్పుడు మనం ఏదో గిమ్మిక్కు చేసి ఉన్నది లేనిది మాట్లాడాలి. ఇప్పుడు నన్ను 10 మంది ఇంటర్వ్యూలు చేశారనుకో, 10 మంది దగ్గర ఒకే ఆన్సర్ ఉంటుంది కదా.
2 నేనేం ప్రిపేర్ అయినాను కదా. 3 ఉన్నది చెప్తా, చేతైతే చేతైందని చెప్తా, చేత కాకపోతే చేత కాలేదని చెప్తా, చేతైన సేవ చేస్తా, చేత కాలేంది చెయ్యలేను. సో ఏదైనా నేను ఎట్లున్నానో నేను అట్లే బతుకుతాను కాబట్టి ఏదో ప్లాన్ చేసి బతకాలనే అలసట లేదు కదా నా దగ్గర, స్ట్రెస్ లేదు కదా. తర్వాత సాధించలేదు దాని గురించి బాధ లేదు, సాధించాను దాని గురించి అబ్బో అని ఒక పెద్ద ఆనందం లేదు. చాలామంది నన్ను ఈరోజు నేను ఎంత అదృష్టవంతురాలు అంటే నువ్వు అన్నట్టు భారతదేశం మొత్తం నన్ను పొగుడుతుంది. ఆ పొగడతలు నాకు ఆశీర్వచనంగా కనిపిస్తే కానీ నెత్తి మీద కొమ్ములు తీసుకురావు, నాకు ఆశీర్వచనం. మీ సక్సెస్ సీక్రెట్ ఏంది, చాలా మంది కూడా రాజకీయాల్లోకి 30-40 ఏళ్ళ నుంచి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి రాని గుర్తింపు విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ డేసే, ఇక మనసు కూడా కాదు అది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించదు. ఆ మాటల వెనక ఏం పవర్ ఉంది అసలు? అదే చెప్తున్నాం కదా నాయన, నాకు ఏ ఓల్డ్ సిటీ టికెట్ అయితే ఇచ్చిండ్రో అన్నిటికన్నా నాకు కనిపించిన కర్తవ్యం అంటే నా రెస్పాన్సిబిలిటీ ఏందంటే, ఏంది వెధవ జీవితం ఈరోజు ఉంటుందా రేపు పోతుంది, ఎట్లా పోతుందా నేను చెప్పలేను, నువ్వు చెప్పలేవు, ఏదో పెద్ద జ్యోతిషుడు చెప్పలేడు. ఎప్పుడు పోతుందో తెలియని జీవితానికి రోజు మత కల్లాలతో కొట్టుకొని రోజు చనిపోతున్న ఏదో ఒక మూలకు మనుషులు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందు పోతున్న వాళ్ళ గుళ్ళు పోతున్నాయి, గుళ్ళు విరగొడుతున్నారు. దీంతో వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది, దీనితో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది. వాళ్ళ లోకల్ నమ్మకాలు ఉంటాయి కదా, ఆడకూతుళ్ళు బయటికి పోతే ఇంటికి వస్తారో రాదో తెలియదు. ఇలాంటి వాతావరణం ఉన్న ఒక ప్రాంతానికి నాకు టికెట్ ఇచ్చి నిలబెట్టిస్తే నేను ఏం చేయాలి? నా సాయశక్తుల పోరాడాలి. సాయశక్తులు అంటే అర్థం ఏంటి? సచ్చినా పర్లేదు అనుకొని పోరాడాలి. ఎందుకు? ఆ చావు వచ్చే రోజుకి అది వస్తుంది. నేను ఈరోజు భయపడినంత మాత్రాన చావు రాదు, నేను భయపడకుండా ఉన్నంత మాత్రాన చావు వెనక్కుపోదు. కాబట్టి నాకు ఒక్కటే ధ్యేయం ఏముండే, ఈ నిజాలు ఏంటి? ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్ కోసమే కదా నాకు ఇచ్చిన టికెట్. అంటే దేవుడు దయ వల్ల ఒకవేళ గెలిచి ఉంటే కనుక నేను వాళ్ళందరికీ మంచి చేయాలి కదా, అందుకే కదా నాకు ఈ టికెట్ ఇచ్చిన. వాళ్ళు ఎవరోనే నేను తెలుసుకోకపోతే నేను వాళ్ళకి ఏం చేస్తా? ఏ మంచి చెడులు చేస్తా నేను? ఓ చెడు ఎట్లా అర్థం కాలేమండి, ఆ చెడుకు నేను మంచి ఎట్లా చేయాలంటే ముందు వాళ్ళలోకి వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే భయం 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 అంటున్న దాన్ని తెంచుకొని పోవాలి నేను. సో నేనేం చేసిన, భయం లేదు పాడు లేదు, ఏమవుతుంది మా అంటే మా స్వస్థవు, ఏ రోజైనా వచ్చే జీవితం అనేది వెళ్ళిన. అందుకే ఎంత ధైర్యంగా వెళ్ళిన, అంత గుండె ధైర్యం ఎందుకు? చచ్చిన పర్లేదు అని అంత గుండె ధైర్యం. ఆధ్యాత్మికత నాయన. ఇప్పుడు దేవుడు భక్తి ఆధ్యాత్మికత మనకి ఏమీ ఇవ్వాలియో నేను చెప్తా. మనకి జీవితం మీద కోరికను పెంచదు అది. నిజమైన ఆధ్యాత్మికత ఏం చేస్తుంది తెలుసా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొనే శక్తిని ఇస్తుంది. చావు కన్నా పెద్ద నిజం ఏముంది బా? సింపుల్గా చెప్పేస్తారు అంతే. అంతే మరి. ఆ నిజమే నాకు అర్థమైనప్పుడు, ఆ నిజానికి నా దగ్గర సమాధానం లేనప్పుడు దాన్ని బెస్ట్ ఏంది ఫ్రెండ్ చేసుకున్నాడే కదా. నువ్వు చావును ఫ్రెండ్ చేసుకున్నావు, సరే రా భయ్ నువ్వు వచ్చినాడుకు వస్తావు, అప్పటిదాకా ఏంది నేను భయపడేది? నా పోరాటం చేస్తా, నెక్స్ట్ బిందాగా బతుకుతాను నేను అప్పటిదాకా. ఎప్పుడు వస్తున్నది లేని చావుకి భయపడేం బతుకుతున్నాయా? సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చి 75 to 80 years అవుతుంది. 75, 76 అంతే. సో ఇంత ఇప్పుడు మన ఓల్డ్ సిటీకి వెళ్తే మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా ఉందో ఆ ఏరియాకి మనం వెళ్తే ఇప్పటికీ పాడుబడిన గోడలు, పెంకుటిల్లు, అభివృద్ధికి ఆమర దూరంలో అసలు నాగరికత కొన్ని ఏరియాలో అయితే నాగరికత కూడా కనబడదు. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంకా కూడా ఓల్డ్ సిటీ మగ్గడానికి ప్రధానంగా 3 రీజన్స్ అంటే ఏం చెప్తారు? నాన్న పెంకుటిళ్ళని నేను వెనకబడడం అనను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం పెంకుటిళ్ళు అంటే. పెంకుటి ఇల్లు వెనకబడడం కాదు, పెంకుటి ఇంటి లోపల ఉన్న జీవితాలు వెనకబడడం. అవును ఎన్నైనా, ఎందుకంటే చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండదు. అది అందుకే వస్తున్నా నేను. వెనకబడడానికి ముఖ్యంగా 3 కారణాలప్ప. ఒకటి, అక్కడ ఉన్న ముస్లింలకు చదువు లేకపోవడం. చదువు లేకుండా మతం అనే పేరు మీద భయపెట్టి వాళ్ళని, హిందువులేదో వాళ్ళని నాశనం చేస్తారు అనే అపోహలో ముంచి బీజేపీ పార్టీ మీకు మంచి చెయ్యదు అనే తప్పుడు ప్రచారం చేస్తున్న స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ మతపరమైన వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుంటూ
వాళ్ళు జోబులు నింపుకుంటూ ఏ సర్కార్ అయితే ఇక్కడికి వస్తుందో ప్రతిసారి ఆ సర్కార్తో చెయ్యి కలిపి లాలూచి పడడం, ఈ సర్కారు వాళ్ళకి మద్దతు ఇవ్వడం. రెండో పాయింట్. మూడో పాయింట్, మన వాళ్ళు హిందువులందరూ కూడా ఐకమత్యం లేకపోవడం. అంటే నా బోటి వ్యక్తి ఒక్కసారి బయటకు వచ్చాక నువ్వు బయటికి రావాలిగా. ఎందుకు రావాలి? 3,35,000 మంది ఓట్లు వేసిండ్రు కదా, వాళ్ళు దేవుళ్ళయ్యా నా దృష్టిలో. వాళ్ళు దేవుళ్ళు. భయపడకుండా నేను చచ్చేదాకా రుణపడి ఉంటా వాళ్ళకి. ఎందుకు తెలుసా, నన్ను నమ్మారు కదా వాళ్ళు. ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు చెప్పు నిజంగా. ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులా ముస్లింలా నాకు తెలియదు. ఒక పాళ్ళు ముస్లింలు కూడా వేసిండ్రు, అందరికీ తెలిసి నిజం. ఈసారి వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా. వాళ్ళందరినీ ఎట్లా ఉద్ధరించాలి అనేది ఈరోజు నా నెత్తిలో నా భుజాల మీదకి వచ్చింది. అతిపెద్ద బాధ్యత కాదా నాయన? నేను చెప్తా, రాజకీయ నాయకులం సిగ్గుశరం లేకుండా స్త్రీని నేను వాడుకోకూడదు తిప్పతాం, కానీ కర్మగాలు వాడుతుందని ఈరోజు పదం. ఓటప్పుడేమో బిచ్చగాళ్ళ లెక్క ఆడుకుంటాం ఓపెన్గా. ఓటు 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 బిచ్చగాళ్లే అసలు ఇంకా గలీజ్. నిజం చాలా పెద్ద స్టేట్మెంట్. ఏమన్నా కానీ అసలు నాకేం ఫరక్ పడదు. ఓటు తీసుకున్నాక గెలిచినాక ఏంది వాళ్ళ జోలి వాళ్ళని పట్టించుకోకుంటే మొత్తము ఓటు అనే సంస్థనే మనము ఎంత అమర్యాద పాలు చేసినాం. అందుకేమైంది, వీళ్ళు ఎట్లాగో రారు, వీళ్ళు ఎట్లాగో మాకేం చేయరు అని చెప్పి ఏం చేస్తున్నారు, ఓటును అమ్ముకుంటున్నారు వాళ్ళు. అట్లా తయారయ్యారు. ఎవరు తయారు చేసిండ్రా వాళ్ళని? ఎవరు తయారు చేసిండ్రు? కాబట్టి నేను ఈరోజు ప్రజలతో ఒక్కటే బతిమిలాడుకుంటున్నా, నాయన మీరు ఓటును అమ్ముకోకండి రా తండ్రి. మీరు అమ్ముకున్న కాలం అటువంటి వాడు బతికే ఉంటాడు. ఇంకా అది ఆడ కానీ మొగ కానీ ఎవరన్నా కానీ అమ్ముకోకండి. డబ్బుకి అమ్ముకోకండి మీ ఓటు, ధర్మానికి అమ్మేసేయండి దాన్ని. ఎందుకు ఈరోజు ఆ 3,35,000 మంది నాకు గుండెలలో ఉన్నారు. నేను ఎదిగిన జీవితంలో నాకు నిత్యంగా భగవంతుడు ఈరోజు చెప్తున్న సాక్షాత్తుగా నా జీవితంలో కనుక పవర్ అనేది రాసి పెట్టుంటే, ఏదో ఒక దినం నాకు కనుక ఏ రకమైన పవర్ వచ్చినా నేను ముందు 3,35,000 మందికి నాకు నేను ఏమి చేయగలిగితే నేను చేస్తా వీళ్ళకి ముందు. ఎందుకంటే ఒక ధర్మంగా న్యాయంగా ఈమె మమ్మల్ని నిలబెడుతుంది అని నమ్మిన వాళ్ళల్లో నాకు ముందు వాళ్ళే ముందు అనే జీవితాంతం అమ్ముడు పోయిన వాళ్ళకి రుణపడిపోయిన వాళ్ళకి సేవ చేయాలి. నేను నాకు చాయిస్ లేదు. అంటే మీరు ఎప్పుడైతే ఓల్డ్ సిటీ ఇన్ఛార్జ్ తీసుకొని మీరు ఎప్పుడైతే ఇళ్ళకి ఏరో ఆ ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ కొంతమందికి ఒక నమ్మకాన్ని కల్పించారన్నమాట నిజం. నేను చూసిన ప్రత్యక్షంగా. నేను ఓల్డ్ సిటీలో మన ఎలక్షన్స్ టైంలో మీరు వస్తే, మీరు అప్పుడు వచ్చినా కూడా అందరూ కూడా మాకు ఒక హోప్ వచ్చింది, ఒక కొత్త నమ్మకం వచ్చింది అని చాలామంది మిమ్మల్ని నమ్మారు కూడా. ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా కరెక్ట్ అయిన మనిషి వచ్చింది అనే ఒక టాక్ అయితే వచ్చింది. సో మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ లోపలకి వెళ్ళి అంత పేదరికంలో మగ్గిపోతున్న జీవితాలను చూసి, ఒకటే ఇల్లు ఉంటుంది, 4-5 అన్నదమ్ములు ఉంటారు, ఆ 4-5కి భార్య పిల్లలు ఉంటారు, అంతా ఒకటే కాడ తింటారు, ఒకటే కాడ పడుకుంటారు, పాయకాన్లు సరిగ్గా ఉండయి, ఇంటి ముందే డ్రైనేజీలు పోతాయి. అలాంటి జీవితాలు కోకొల్లలు మన ఓల్డ్ సిటీలో. సో వాళ్ళని చూస్తే గుండె తరక్కపోలేదు మీకు? నువ్వు గుండె తరక్కుపోవడం చాలా చిన్న విషయమే. అసహ్యం వేసింది నాకు, నా మీద నాకే అసహ్యం వేసింది. ఈ రోజుకి నా కంటి ఉంద తిరుగుతూనే ఉంది. ఈ రోజుకి ఏం చేయాలో నాకు ఎట్లయిపోయిందంటే, ఇట్లా అసలు ఏం చేస్తారు వీళ్ళు 70 ఏళ్ళకి ఇలా అనిపించలే? ఏం చేస్తారో చూస్తున్నాం కదా, అమ్ముక తింటున్నారయ్యా. వాళ్ళు ఏం చేస్తారో క్లారిటీ నాకు ఉంది, నాకేమో డౌట్ ఏం లేదు. వాడు అమ్ముకొని తింటున్నారు, ఒకటే పనిగా అమ్ముకొని తింటారు వాళ్ళు. నాకు దాంట్లో డౌట్ లేదు. నాకు ఏం చేయగలను అంటే నాకు ఏం చేయాలో తోస్తలేదు నాకు నిజంగా. అంటే ఒక చోట ఎట్లయిపోయిందంటే, నాకు ఏమైనా చెయ్యాలని ఉన్నా కూడా వ్యవస్థ అంతా కరప్టెడ్ అయిపోయింది కదయ్యా. నువ్వు జిహెచ్ఎంసీ పోతే కరప్టెడు, నువ్వు అందరినీ ఇప్పుడు నేను ఎన్ని అర్జీలు ఉన్నాయి ఆడ. ప్రతి చోట ఈరోజు సమాధానం ఎట్లేందంటే, నువ్వు ధర్నా చేయాల్సిన సమాధానం అయిపోయింది. ఎన్ని చోట్ల పోయి ధర్నాలు చేయను? గుళ్ళు గోళం కొడితే ధర్నాలు చేయనా? డ్రైనేజీకి ధర్నా చేయనా? గవర్నమెంట్ స్కూల్ అట్లా ఏడ్చినందుకు ధర్నా చేయనా? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ బాగలేనందుకు ధర్నా చేయనా? ఎన్నిటికీ ధర్నా చేయను నాయన నేను. అంటే ఎన్నెన్ని డిపార్ట్మెంట్లు, ఎన్నెన్ని వ్యవస్థలు.
దీనికి ఏంటంటే ఏదో ఒక టైంలో ప్రజలందరూ బయటికి రావాలి. ఇంకా ఇది ఇది స్వాతంత్ర పోరాటం లాగా అందరూ బయటికి రావాల్సిందే నాయన దీనికి. అంటే ఒక వ్యక్తిని మీ అందరితో కలిసి నేను పవర్ఫుల్, నేను ఓపెన్ చెప్తున్నా, ఒక వ్యక్తిగా నేను ఒక వ్యక్తిగా ఎంత పవర్ఫుల్ అంతే పవర్ఫుల్ ఉంటాపా. కానీ నేను ఇంకా పవర్ఫుల్ ఎప్పుడైతానంటే మీరందరూ నాతో కలిసినప్పుడు నేను పవర్ఫుల్ అయిపోతా. ఇప్పుడు మహిషాసురుని చంపడానికి కూడా అమ్మవారు అందరి నుంచి ఆయుధాలు తీసుకుందాయా, ఒక్కతే టింగ్ 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 వెళ్ళిపోయి చంపేలే. అట్లా నేను అమ్మవారిని అనట్లే, ఆమెకే తప్పలేదే అంటున్నా. నేను ఎంత మనిషిని, నేను ఎంత ధైర్యం ఉన్నా నా మీద నాకు ప్రేమ లేదు. కానీ నా మీద నాకు ప్రేమ లేకపోవడం అనేది ఒక శక్తి. కానీ వేల మంది లక్షల మంది కనుక నాతో కలిస్తే దాన్ని తట్టుకొని శక్తి అనుకుంటుంది. ఎందుకో ఆ బుల్లెట్ ఆ బాణమో నన్ను చీరుకొని వెనక పోవాలి కాబట్టి నేను ముందు నిలబడతా. కానీ నాతో నా వెనక ఎంతమంది ముందుకు వస్తారు అనేది సమస్య. అంటే పర్టికులర్గా మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అంత మీకు క్లారిటీ వచ్చేసింది, ఏరియా మీద కావచ్చు, ఆ ఏరియా అధికారుల మీద కావచ్చు, ఆ ఏరియాను పాలిస్తున్న వాళ్ళ మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని అంటే ఇప్పుడు మీ మీద దేశంలోనే అతిపెద్ద బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఎక్కడేం జరిగినా మూలాలు ఇక్కడ బయటపడుతున్నాయి. ఓపెన్గా చెప్పాలంటే ఎక్కడేం జరిగినా కూడా అది అమెరికాలో జరిగినా, పాకిస్తాన్లో జరిగినా, బంగ్లాదేశ్లో జరిగినా, రోహింగ్యాలో జరిగినా జరిగినా దాని మూలాలు ఇక్కడ బయటపడుతున్నాయి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో అది చాలా పెద్ద సమస్య. అంటే ఒక దేశానికి భద్రత ఎంతైతే ఆర్మీ దాన్ని వహిస్తారో అంత బాధ్యత మీ మీద వచ్చింది. ఇప్పుడు అంత బాధ్యత మీ మీద ఉంది. సో ఇలాంటి వాటికి ఒక ప్లాన్ ఏమైనా ఉందా మీ దగ్గర? సింపుల్గా మీకు మాట చెప్తా. ఇప్పుడు రోహింగ్యా అని మాటలు ఎత్తిండ్రు మీరు. ఎవరికి నేను ఒక నిజం నేను చెప్తాను మీకు. నేను రోహింగ్యాలో హిందూ రోహింగ్యాస్, ముస్లిం రోహింగ్యాస్ అని ఇద్దరు ఉన్నారు. అది మయన్మార్, బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఈ ముస్లిం రోహింగ్యాసు అంటే ఇస్లామిక్ రోహింగ్యాస్. మరి మన ముస్లిం అన్నాం కదా అని ఊకే మన ఈ భారతీయ ముస్లిం మీద పడకండి. ఇది ఒక పెద్ద గొడవ, చచ్చిపోతున్న ఈ క్లారిటీ లేక నేను. అంటే ఏంటి దాని వ్యత్యాసం సార్ క్లియర్ చెప్పండి. అంటే భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి భారత నాగరికతను అవలంబించుకున్నవాడు భారతీయ ముస్లిం మనోడు. మయన్మార్, బంగ్లాదేశ్ రోహింగ్యా జాతికి సంబంధించిన ముస్లిం, పాకిస్తానీ ముస్లిం, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం, రోహింగ్యా ముస్లిం. ఆడు వేరు, మనం వేరు, మన ముస్లింలు వేరు. ఓకేనా? ఈ ముస్లింలలో రోహింగ్యా హిందూస్, ముస్లిమ్స్ ఉంటే ఎంతమందికి తెలుసు నాయన? మీకు చెప్తా ఈ మాట. ఈ రోహింగ్యా ముస్లిమ్స్ హిందూ రోహింగ్యాస్ని మగవాళ్ళని ఆడవాళ్ళ ముందే చంపేసి ఈ ఆడవాళ్ళని వివస్త్రాలను చేసి గ్యాంగులు బలాత్కారం చేస్తే అది అట్లే ఆ ఆడకూతురు చనిపోతే, లేదు నేను ఏమైపోయినా నేను మారను ముస్లిం కింద అంటే అట్టే చచ్చిపోతుంది ఆ తల్లి. లేకపోతే ఇంకా ఆ శరీరం మీద ఆ కష్టాన్ని చూసుకోలేక ఖురాన్ చదివితే దాని అప్పుడు వదిలేసి కన్వర్ట్ అయిందని సేవలు చేయించుకుంటారు. దాంతో తలలు నరికేసి. అటువంటి రోహింగ్యా నీకు చుట్టుపక్కల ఏడనన్నా వచ్చిందనుకో, ఇట్లా ఇస్లామిక్ రోహింగ్యా, నీ బాధ్యత ఏంటి? ఇదివరకంటే నువ్వు పోలీసులను నమ్మలేవు. ఇప్పుడు నాదొక ఆఫీస్ ఉంది. కనీసం ఒక 10 మంది వచ్చి నాకు, అమ్మ మాకు ఇక్కడ తేడా కొడుతుంది, చెప్పాలి, ఇక్కడ ఇదేదో జరుగుతుంది అంటే సామాజిక బాధ్యత. హిందువుగా నీకేముంది? నీ పక్కన ఒక శత్రువు వస్తున్నాడు, అడ్డ వేస్తున్నాడు. అనుమానాస్పదంగా ఉంది. మొన్న ఒక గుడి ఉంది స్వామి, ఆ పిల్లగాడు అడ్వకేట్ నాకు ఫోన్ చేసిండు. నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ వేసిన, ఆ గుడిని అమ్మ కబ్జా కొడుతున్నారమ్మా, ఇట్లా ఎంఐఎం వాళ్ళు వెళ్ళిచ్చి గోడలు కొడుతున్నారు, వాళ్ళు ఏదో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అని ఒక ప్రశ్న వేసిన. ఒరే నాన్న, నువ్వు ఒక్కడివి ఫోన్ చేస్తున్నావు నాకు, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. గుడికి ఒక బోర్డు ఉంటుంది కదా, కమిటీ ఉంటుందా? కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు రా అని అడిగిన. వాళ్ళకి ఏం పట్టలే. ఇప్పుడు నువ్వు నన్ను ఒక్కటే చెప్పు తండ్రి, నువ్వు నాకు ఇప్పుడు వాళ్ళకి పట్టలే, చుట్టుపక్కల ఎవ్వరికి పట్టలే. వీడు ఒక్కడైతే ఏడుస్తున్నాడు పాపం. నేనేం చేయాలా? నేను ఒక్కదాన్ని కూర్చున్నా గుడి ముందు? గుడి కమిటీకే పట్టలే కదయ్యా. నీకు పట్టినప్పుడు నేను వస్తా నీ దగ్గరికి, నీకే పట్టనప్పుడు నేను ఎడకించి వస్తా? ఈ ప్రశ్నకు సమాధానం ఉంటే అడుగు నీ ప్రేక్షకులు. నీవు 100 మంది అవ్వు,
లేవకు. 2 సార్లు ధర్నా చేస్తే ఏమయ్యా రక్షాపురంలో నేను కూర్చున్నా, అందరూ వెళ్ళిపోయినారు నా వెనక నుంచి. ఓ పని చెప్తా నేను, నాకన్నా భయమా? అమ్మవారి తల వగలు కొట్టి రక్షాపురంలో గుడి వగలు కొట్టిండ్రని ఆడ కూర్చొని నేను అన్నాను, దీన్ని ముట్టుకోకండ్రా, దీన్ని ఏం చేయకండ్రా మీరు, ఎండోమెంట్స్తో అడిగి మంచి గుడి కట్టించుకుందాం ఇక్కడ మనము. వద్దు వాళ్ళకి, ఎవరో పెద్ద మనుషులు అక్కడ, ఎవరు పెద్ద మనుషులు ఏమో, నేను ఎవరో పెద్ద మనుషులు పోయి కూర్చోలే. అమ్మవారి విగ్రహం పోయింది, ఆ లోకల్ రక్షాపురంలో ఆడవాళ్ళు ఏడుస్తున్నారు పాపం, నమ్మకం పెట్టుకున్నారు, పోయి కూర్చున్నా. సాయంత్రం 7ంటికి నేను ఒకదానే ఉన్నాడు, అందరు ఖాళీ అయిపోయారు. ఇప్పుడు చెప్పు, నేను ఏం చేయమంటారు మీరు నన్ను? అంటే యూనిట్ కావాలంటే ఎట్లా మరి? బాధ్యత వాళ్ళు ఇంత బాధ్యత విస్మరిస్తే ఏదో ధైర్యం చేయాలయ్యా, ధైర్యం లేదు వీళ్ళకి, ఎప్పుడు భయం. ఏందో మరి అది నాకు భయం అంటే ఏదో తెలియదు. రావాలా ధైర్యంగా, ముందుకు రావాలి. ఎందుకని ఈరోజు నేను ఎవరికైతే తల ఉంచుతున్నానో ఈడు జీవితాంతం నన్ను పోషిస్తాడా? నా ధర్మాన్ని కాపాడతలేడు వీడు నాయనకే నా ధర్మంతోనే వాడు దండ చేసుకుంటున్నాడు. వాడు హిందూ కానీ ముస్లిం కానీ వాడిని నేను నమ్మను, నా హిందువే నేను నమ్మను. ఆలోచించగలగాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ధర్మవీర సంభాజీ మహారాజుని ఎవడా చంపింది? ఔరంగజేబే చేయగలిపింది ఎవడు వాడితోటి, ఆడు బొమ్మర్ది. ఇది తెలుసుకోవాలి మనం. మననటోడు ఒకడు మనోడు వాడితో చేయగలుపుతుండు కాబట్టి ఆడు డ్రామాలు చేస్తుండు. అంటే మనలో ఇక్కడనే దీంట్లో ఉన్నారు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. నువ్వు వాడిని తీసి అవతల పడేయాలి. నా బోటి మనిషి వచ్చినప్పుడు నీ కోసం నిలబడినప్పుడు నువ్వు ఇంకా వానికే భయపడుతున్నావు అంటే నేను ఎట్లా చేస్తా నీకు సేవ? ఎవడన్నా కానీ నాయన, నా ధర్మం ఒకటే. హిందువైనా కానీ నీ ధర్మానికి నిలబడనోడు, నీ మంచి చెడులకు నిలబడనోడు, నీ కష్టాలకు నిలబడనోడు, నీ న్యాయం ఇయ్యలేనోడిని తీసిన అవతల వారే. ఎందుకు నీకు చిన్న విషయం చెప్తా. సంవత్సరం క్రితం నేను ఓల్డ్ సిటీలో రెజ్లింగ్ కాంపిటీషన్ జరిగితే కార్వాన్లో నేను 3 ప్రైజులు డిక్లేర్ చేసిన. 6 నెలలు బతిమలాడినా, అరే నాయన రండి రా, నా దగ్గర చెక్కులు తీసుకోండి రా అని. సంవత్సరం దాటిపోయిన దగ్గర చెక్కులు తీసుకోలే. అంత భయం? భయం కాదు, బదనం చేసేయడానికి. నన్ను ఎందుకు ఇంకొడుకుని అమ్ముడు పోతారు వీళ్ళు. నా దగ్గర నుంచి చెక్కులు తీసుకోకుండా ఈ రోజు దాకా ఈమె డబ్బులు లేదు, ఈమె ఇట్లనే ఎగరగొడుతుంది అని ఇంకెవరి నుంచో డబ్బులు తీసుకొని నన్ను బదనాం చేయడు. ఇంతే ప్లానింగ్ అంతా. ఇది ఎట్లుంటది అంటే జీవితం అంతా ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆ దినం అయ్యో పిల్లలు కదా అని డిక్లేర్ చేసిన దానికి చెడ్డదాన్నా? ఎవరికి ప్రజలకు తెలియని ఇన్ఫర్మేషన్ 6 నెలలకించి అరే 6 రోజు నుంచి 6 నెలల వరకు అరే రండి రావు చెక్ తీసుకుపోండ్రా అని బతిమలాడినందుకు చెడ్డదాన్నా? ఈరోజు వీళ్ళందరూ తెలివిగా నన్ను బదనాం చేసినందుకు నేను చెడ్డదాన్నా? అంటే మీ మీద ఎప్పుడో ఒక స్పై ఉంది అయితే దీని అర్థం. వీళ్ళకి నేను గెలవడం ఇష్టం లేదు కొంతమందికి, మనోళ్ళకే. వాళ్ళతో చేతులు కలిపిరా? అది ఇక చేతులు కడుతుండ్రో కాళ్ళ కలుపుకుంటున్నారో ఇక నాకు సంబంధం లే. వీళ్లకు బేసిక్గా నేను వస్తే నిజాలు బయటపడతాయి. ఎవడెవడు ఏమేమి తింటున్నాడో బయటపడుతుంది. కామన్ మ్యాన్ బాగుపడతాడు. మన దందాలు ఈడ నడవవు, ఓల్డ్ దందాలు జరగవా, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళు వీళ్ళని బెదిరిస్తూనే ఉంటారు. నువ్వు భయపడుతున్నంత వరకు నీకు స్వాతంత్రం రాదబ్బా. ఓ భగత్ సింగ్ ముందుకొచ్చినా నీకు స్వాతంత్రం రాదు. భగత్ సింగ్ వెనుక దేశమంతా ధైర్యం చేసి లక్షల మంది కోట్ల మంది బయటకు వచ్చిండ్రు. ఓ సరోజినీ నాయుడు ముందుకొచ్చినా, ఓ గాంధీ మహాత్ముడు ముందుకొచ్చినా, ఓ టంగుటూరు ప్రకాశం పంతులు ముందుకొచ్చినా, ఓ అల్లూరు సీతారామరాజు ముందుకొచ్చినా వాళ్ళ వెనక సైన్యం రావాలి. అప్పుడు నీకు స్వాతంత్రం వస్తుంది. నేను వచ్చి ఆడ కూర్చొని గుండెని చూపించి నువ్వు బుల్లెట్ వేయరా అని అడిగినా కూడా నేను చచ్చిపోయి వెళ్ళిపోతా, నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు ఈ ధైర్యం ఎప్పుడు చేసుకుంటావు? నువ్వు ఆలోచించు. ఎందుకు? నీ ఇల్లు, నీ ఆడకూతుళ్ళు, నీ అన్నదమ్ములు, నీ ఇంట్లో ముసలివాళ్ళు, నీ పరివారం కోసం నువ్వు బయటకు వస్తున్నావు, నీ కోసం నేను బయటకు వస్తున్నా. సో ఫైనల్గా ముందుకు రండి, ధైర్యంగా కలిసి నడుద్దాం అంటున్నారు. ఎస్, మీరు ముందు కలిసి కొంటే మీ ముందు నడుస్తాను. మీరు అపాయం వచ్చేది కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఎంతో కొంత అపాయం వచ్చినా నేను ముందుకు ఇంకా బయటపడవలసినదే. ఎందుకంటే నేను బతుకుతున్నాను ఇక్కడ. ఈరోజు నేను ముందుకు రాకుంటే రేపొద్దున నేను పోయినాక నా పిల్లలు ఇంకా కష్టపడతారు అని వాళ్ళకు ఉండాలి. ఇంకేం చేస్తున్నావు? అమ్ముకొని పోతున్నావు. ఏమనికి అమ్ముతున్నావు? ప్రమాదానికి. ప్రమాదానికి అమ్ముకుంటున్నావు నువ్వు.
ఇంకో రోహింగ్యాకు అమ్ముకుంటున్నావో, నీ దేశ ద్రోహులకు అమ్ముకుంటున్నావో, నాకెందుకు వచ్చింది కష్టం, ఇంకో 1,00,000 2 లక్షలు ఎక్కువ వస్తే నాకు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఏడన్నా ఉండని, నువ్వు 10 కిలోమీటర్ల దూరంగా ఉండొచ్చు, బాంబుని 10 కిలోమీటర్ల దూరంలో బాంబుకి నువ్వు ప్లేస్ ఇచ్చి పోతున్నావు అక్కడికి. పేలితే బాంబు నీ వరకు పేలుతుంది. ఇది ఎవరు నేర్పియాలి? ఇది ఎంతకాలం నేర్పియాలి? ఇన్ని ఇంటర్వ్యూలలో నేర్పియాలి ఇది నేను. కాబట్టి ప్రజలు నా వల్ల, నా ఓటు వల్ల నేనే నాకు మంచి చేసుకోగలను. నేను ఈరోజు నాశనం అయిపోతున్నానంటే అది రాజకీయ నాయకుడి వల్ల కాదు, వాడిని పోషించే నా ఓటు. నా ఓటు నా చేతిలో ఉంది. దీన్ని నాకు పవర్ ఇస్తా, ఎవడు పడితే వాడికి వెయ్యను, దీన్ని నేను అమ్ముకోను అని ఏ రోజైతే ప్రజలు నిర్ణయించుకుంటారో అది అస్సలు పవర్, అది అస్సలు డెమోక్రసీ. అంటే ఇక్కడ ఓటమి విషయానికి వస్తే ఓల్డ్ సిటీలో ఎన్ని అసలు ఓట్లు అవుతున్నాయో అన్ని డమ్మీ ఓట్లు, నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి అంటారు కదా. దీనిపైన మీరు పోరాటం కూడా చేశారు ఆల్రెడీ. సో ఈ దొంగ ఓట్లు కూడా గెలుపోవటముల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. ఊరు తండ్రి, సింపుల్ చెప్తా. మనం మొత్తం హిందువులము 8-9 లక్షల మంది ఉన్నాం. ఓట్లు కొంచెం లాజిక్ అప్లై చేద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ బీకినావు నువ్వు పొద్దున 6 నుంచి నువ్వు సాయంత్రం 6 వరకు 9 లక్షల మంది బూతుల పోతూనే ఉన్నారని కోట్లేయడానికి నువ్వు బోగసింగ్ ఎక్కడి నుంచి చేస్తావు తండ్రి? అది లాజిక్ పాయింట్, కరెక్ట్ పాయింట్. టైమే తప్ప ఆడేమో 6 దాటినా కూడా 100 మంది ఉంటారంట బూతులల్లా, ఇక మనోళ్ళు ఉంటారంట. ఇక నువ్వు ఏం చేసుకుంటే బాగుపడతావు అబ్బా, ఏం చేస్తే బాగుపడతావు? నువ్వు 9 లక్షల మంది బూతులు అయినావు అనుకో, నువ్వు రాత్రి 9 నువ్వే ఉంటావు ఆడ ఓటేసుకుంటా. నీ ముందు బోగసింగ్ ఎట్లా జరుగుతుంది, బూత్ క్యాప్చరింగ్ ఎట్లా జరుగుతుంది, నీకు ఊరుకుంటావా నువ్వు? నెక్స్ట్ లెవెల్ ఊరుకోకూడదు. 100 మంది పర్వాలే, నేను బోలే, ఒక్క మనిషిని బోలే నేను. ఇంతకన్నా ఏం, ఒక టికెట్ ఇచ్చినందుకు నేను ఇంతకన్నా ఏం చేయగలను? ఆయన నా కష్టం దాచుకోలే, నా ధైర్యం దాచుకోలే, నా భక్తి దాచుకోలే, నా శ్రద్ధ దాచుకోలే, పోయినా కదా నీకోసం నేను. మొత్తం 9 లక్షల మంది బయటికి రావాలి. ఏం చేయాలి? నీ ఓటు లేదు, డిలీటెడ్. పిటిషన్ వేయాల్సిండే, నువ్వు 100 మంది కట్టి పిటిషన్ వేయాల్సిండే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నువ్వు బయటకు వచ్చేయాలి. నేను ఎన్ని పిటిషన్లు వేస్తే ఏంది? నీ ఓటుకి హక్కు, విలువ, పవర్ ఎంత ఉందో నీవు తెలుసుకోవాలి. నువ్వు రైతు కానీ, నువ్వు ఎవరన్నా కానీ, నీ దగ్గర డబ్బు ఉండొద్దు, డబ్బు లేదు ఈరోజు నీ తాన, కానీ నువ్వు ఎప్పుడు డబ్బున్నోడు అవుతావు తెలుసా? నీ దగ్గర ఆ ఓటు పవర్ తెలుసుకున్న రోజు నువ్వు ధనవంతుడు అవుతావు. ఎందుకు? నిన్ను ధనవంతుడిని చేసేవానికి నీవు ఓటు ఇవ్వాలి కాబట్టి. ఇది నేను ఎంపవర్మెంట్ అంటే. ఆడవాళ్ళని కాదు మీరు ఎంపవర్లు చేసేది, టు ఎంపవర్ యువర్ లీడర్. ఓల్డ్ సిటీలో ఉన్న అబ్బాయిలు కూడా ఎంపవర్ చేయాలంటారు అయితే యువతని కూడా. ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలందరూ వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు ఎవరిని ఎంచుకోదలుచుకున్నారో ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని ఎంపవర్ చేయాలి. సో ఓటు ఒకవేళ నేను గెలిచి ఉంటే, సింపుల్ భాష కాబట్టి నేను నిలబడినా, ఒకవేళ 9 లక్షల మంది బయటకు వచ్చి ఉంటే వాళ్ళ ఓటు నన్ను ఎంపవర్ చేస్తుంది, నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నేను సక్రమంగా ధర్మ మార్గంలో నీకు 5 ఏళ్ళు నీకు సేవ చేసిననా, అయ్యా అప్ప అని చేతులు కట్టుకొని నీకు అన్ని మంచిగా చేసిననా, మంచిది. చేయలే, తీసి ఇసిరి పారేవా, వెయిట్ చేయకు నువ్వు. నేను వచ్చి నీ ముందు చేతులు కట్టుకోవాలి, నువ్వు వచ్చి నా ముందు చేతులు ఎందుకు కడుతున్నావు? నువ్వు అసలు నువ్వు రాజుని తయారు చేస్తున్నావు, నువ్వు కింగ్ మేకర్. నువ్వు ఓటర్ ఈజ్ అ కింగ్ మేకర్. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో కూడా ఆ పార్టీతోనే దోస్తాన్ని చేసి వాళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి. ఎందుకు? దీనికి మెయిన్ రీజన్ ఏంటి? డబ్బులు తినాలి కదా. కోసం. అదే మీరు బలి చెప్తావా, అద్దె ఇంట్లో నుంచి మోటార్ సైకిల్ కూడా కొనుక్కొని యోగ్యత లేని వాళ్ళు ఈరోజు బ్రాండెడ్ వాచ్ అంటుంటారు కదా. ఏందా కార్లలో, ఏందా బిల్డింగులు, ఏందా 8 ఎకరాలు 5 ఎకరాలలో, అది కూడా కబ్జా భూమే, ఇల్లు కూడా కబ్జా భూమే. ఏడకించి వస్తాయి? నీకు వచ్చిందా? అలా ఎడకించి వస్తావయ్యా? అద్దె ఇంట్లో నుంచి నువ్వు వ్యాపారాలు చేసినావా అంటే ఏదైనా ఇట్లా బిజినెస్లు పెట్టినావు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టినావు, మళ్ళీ రిలయన్స్ గారిలాగా, అడానీ గారిలాగా, టాటా వాళ్ళలాగా అది చేయకపోతే లేదు, రామ్ జెట్మలా అని ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళలాగా నువ్వు ఏమైనా లాయర్ పని చేసినావు, అది లేదు, వకాలత్ చేసినావు, అది లేదు.
ఎట్లా వచ్చినాయి మరి? ఏమి కూడా ఎటు వస్తాయి, ఎటు వస్తాయి? అలా జర్నలిస్ట్ మీరు చెప్పాలి నాకు. ఎడకించి వస్తాయి, తీయండి, తవ్వండి, ఎడకించి వస్తున్నాయి నీకు? కుచ్ కాలా హే. కూర్చేంది పూరా కాలహే అంట నేను. శాస్త్రీపురం పోతే అప్పటికి రాజకీయాలు గీజకాయలు ఏం లేవు నాకు, ఇంకా ఏ కజ్జికాయలు లేవు. 2 ఏళ్ల క్రితం అనుకుంటా, పాపం బీద ముస్లింలు ఉంటారు కదా శాస్త్రీపురం. ప్రాబ్లం ఏంటంటే ఇదే కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు కొంతమందిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కొంతమంది తెలియక ఇంకో కొంతమంది ఇప్పటికీ వాళ్ళు ఎవరు కోటేస్తున్న కూడా తెలియదు వాళ్ళకి, ఏదో వస్తురు పోతున్నారు. ఏదో ఇంట్లో మొగోడు చెప్తాడు అంటే వాళ్ళకి ముస్లింల ఇళ్ళ ఆడవాళ్ళకి నువ్వే దీనికి కోటేయాలంటే అట్లా జస్ట్ 10 minutes ముందు ప్రిపరేషన్ ఉంటుంది. పైగా వాళ్ళకి ఏం చెప్తారు, అప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళకి ఏం చెప్తారంటే నువ్వు ఎవరిని కోటేస్తున్నావు నాకు ఇంటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఉద్దుకు వస్తుందా? కానీ వాళ్ళకి ఎంత నాగరికత లేదు, ఎంత చదువు లేదంటే వాళ్ళ ఇంట్లో మొగోడు ఏం చెప్తే అంతనే వాళ్ళకి, అంతే, ఇక వేరే మార్గం లేదు వాళ్ళకి. అందుకే ఇంకా మనం ఒకటవ్వాలంటున్నా. నీకు అర్థమైందా? మనం ఒక్కటవ్వాలి, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆడవాళ్ళు ఎవరైతే ముస్లిం ఆడవాళ్ళతో మనం పని చేస్తామో, రే ఎట్లా కాదమ్మా, నీ జీవితం చూడు నాశనం అయిపోతుంది. ఆ చిన్న 16 ఏళ్ళు 18 ఏళ్ళకి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తున్నావు. ఏం తెలుసా నాయన, ఎంత భయంకరమైన నిజాలు ఉన్నాయంటే ముస్లిం ఆడవాళ్ళల్లా. నాకు నిజంగా వాళ్ళంటే చాలా జాలి. నాకు ఈ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. అసలు ఎంత దారుణం వాళ్ళ జీవితాలు అంటే, వాళ్ళకి పెళ్ళికి ఏదైతే పెళ్లి సామాన్లు ఇచ్చుకునే ఖర్చు ఉంటుందో చూడు, అది ఇచ్చుకోలేక పెళ్ళిళ్ళు కాక పెళ్లి కాని ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ముస్లింలలో ఈరోజు. పేదరికల మన దగ్గరనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ అక్కడ అస్సలు అయితలేవు. ఆ పెళ్ళిళ్ళు కాక ఏం చేస్తారు వాళ్ళు? వ్యభిచార వృత్తికి దిగిపోతారు, ఈ అప్పులు తీసుకుంటారు. పాపం పెద్ద మిత్తులకు మనకు తెలియని ముందే ఓల్డ్ సిటీ అంత పెద్ద 10% కాదు, డైలీ ఫైనాన్స్ మిత్తులు. ఒక దినం కట్టకపోతే ఆడు బిడ్డను తీసుకుపోతాడు వాడు. అంటే నువ్వు తెలుసు నడవట్లేదా? నీకు ప్రూఫ్ ఏడా ఉంది చెప్పు? ఏంది భారత్ భూమి ఇది? అది ప్రపంచంలో వేరే దేశంలో నడుస్తుందా ఇదంతా? ఏంది అసలు? అందుకే నేను ఇది రాజకీయం కాదు స్వామి, నాకు నేను ఎంటర్ అయిన దానికి కారణమే నేను స్త్రీని అయ్యి ఇంకో స్త్రీని అట్లా చూడడానికి కష్టమే. హిందూ ఆడపిల్లలనేమో లవ్ జిహాదుల పేర్ల మీద అట్లా హింస పెడతారయ్యా. ఈ ముస్లిం ఆడవాళ్ళనేమో దౌర్జన్యంగా బీదరికంగా ఇట్లా హింస పెడతారు. ఇప్పుడు ఎవరు ఒక్కటైతే నేను దీన్ని యుద్ధం చేసుకుంటా, మన వాళ్ళందరూ ఒకటైతే హిందువులందరూ నేను యుద్ధం చేస్తాను. వాళ్ళ జీవితంలో మార్పులు రావాలా, వీళ్ళంతా ఒకటి కావాలి. కరెక్టే కదమ్మా, కరెక్టే కదా. అంతే, వాడు బాగుపడాలన్నా మనం ఒకటవ్వాలి. వాడు బాగుపడినాడు, వాడు మన జోలికి రాడు, వాడు వాడుకోలేడు. ఎప్పుడైతే పేదరికాన్ని జయిస్తాడో అప్పుడు మనిషి తెలియకలోడు. అంతే, వాడు ఆలోచిస్తాడు కదా నాయన, వానికి చదువు వచ్చే, వాడు బయట ప్రపంచం చూసే చల్పోరా అంటాడు వాడిని. మొదటిసారి అట్లా అన్నోళ్ళు ఉన్నారు ముస్లింలు. ఈసారి ధైర్యం అరే మాకు గెలిస్తే. నేను క్యాంపెయినింగ్ పోతే రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటుండే ఒక ముస్లిం ఆయన, నా కారు ఇట్లా ఆగింది, నా కిటికీ నుంచి నన్ను చూసిండు, పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులు పట్టుకుంటూ ఓ ఏడుపు. ఏందిరా స్వామి అంటే, అమ్మా ఆప్ కైసా భీ జీతనా అమ్మా, ఆప్ కైసా భీ జీతనా అమ్మా. సో ఈ కైసా భీ జీతనా అని వాడు ఎందుకు అడుగుతుండు, ఏడుస్తుండు. హమారే హాలత్ బహుత్ బురా హై అమ్మా. ఏం చేయాలా? నేను జీతడం అనేది నా చేతిలో లేదు కదా. అది నువ్వు జీతాయిస్తే నేను జీతుతా. ఇక్కడ నువ్వు హిందువులు బయటకు వస్తే నేను నాకు ఓట్లు వేస్తే నేను గెలుస్తా. సో వాళ్ళ జీవితంలో మార్పులు రావాలని మనం మారాలి ఫస్ట్. వాళ్ళ జీవితంలో మార్పు జరిగితే మన జీవితాలు మారుతాయి. ఎప్పటికైనా ప్రమాదం పోతుంది నీకు. ప్రమాదం పోయినప్పుడు ఏమవుతుంది? నువ్వు నీ దేశద్రోహులను టక్ 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 ఏ ఇసరి అవుతారు బాడేస్తావు. అంటే దీని అర్థం ఏంటంటే, రే ఓటరా, నీవురా అసలు శక్తివంతుడివి. నేను ఎంత వచ్చినా కూడా నేను ఆయుధం, కానీ ఆయుధము నీకు యుద్ధంలో వాడకుండా పక్కన పడేస్తే తుప్పబడుతుంది ఆయుధం. కానీ ఆయుధానికి పదునిచ్చి యుద్ధం చేసే శక్తి నాకు ఎవడు ఇవ్వాలా? ఓటర్ ఇవ్వాలా. నన్ను ఓటర్ గెలిపించి అప్పుడు యుద్ధంకి వాడు. నువ్వు నన్ను ఏ తప్పు అన్యాయాన్ని నరకమంటావో పోతా నేను. మహిళా దినోత్సవం సందర్భంగా సాటి భారతీయ స్త్రీకి, సాటి భారతీయ మహిళలకి మాదేలతో ఏం మెసేజ్ ఇస్తారు? ఎవడైనా మహిళ కాబట్టి అంటే ఆయనకు బుద్ధొచ్చేటట్టు జవాబు చెప్పడం. మహిళ కాబట్టి, మహిళ అయినందుకు, ఆడామె కాబట్టి ఉండవు. మగోడు కాబట్టి అని ఉందా? నాకు అర్థం కాక ఆడింది మొగైంది ఉండదమ్మా. అట్లా వివక్ష లేదంటున్నా నేను. ఆ కాన్సెప్టే లేదు భారతదేశంలో. అందరూ అన్ని పనులు చేయగలుగుతాం, చేయలేదు అంటే ఒకటే, తల్లి అయ్యే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. అది వదిలేస్తే
స్త్రీలు పురుషులు అన్ని రకాల రంగాలలోనూ విజయవంతంగా నంబర్ 1 స్థాయిలో ఉండగలరు. దయచేసి ఆడపిల్లలు మీరు కూడా చిన్నప్పటి నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యూజిక్, ఆర్ట్, స్పోర్ట్స్, పూజ, పునస్కారం, ధర్మం ఇది మీరు నేర్చుకోండి అమ్మా. బీజేపీ త్వరలో అధ్యక్ష నియామకం జరుగుతుంది. దేశం దృష్టిని ఆకర్షించిన మాధవీలత అధ్యక్ష రేసులో ఉండిపోతున్నారా? పెద్ద పెద్ద దిగ్గజాలు అక్కడ 30, 40, 50 ఏళ్ల నుంచి ఆ పార్టీకి సేవ చేస్తున్నారు. నిన్న మొన్న నేను వచ్చిన మీరు నన్ను పట్టుకొని జర్నలిస్టులు వాళ్ళు ఉంటారా? నిజంగా నుంచి రాని పేరు కూడా 30-40 రోజుల్లో మీకు వచ్చింది. మరి అది వేరు చూడు నాయన, నీకు ఒక కర్తవ్యం ఇచ్చినారు తండ్రి, నీకు బాధ్యత ఇచ్చారు. బాధ్యత నిర్వర్తించేంత వరకే నీ జోన్. నా జోన్ ఎంత? నాకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఎంపీ టికెట్ వరకు నేను నా కర్తవ్యం చేసినా లేదా అని నా జోన్ దాటి నేను ఎక్స్ట్రా పని చేయకూడదు, ఎక్స్ట్రా ఆలోచించకూడదు ఫస్ట్. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ఆలోచించే జోన్ నేను తయారు చేయలే. దాని అధిపతి నేను కాదు, పార్టీ నేను కాదు. పార్టీ పెద్దలు నిర్ణయించుకుంటారు. అమ్మ నువ్వు రా, మాకు ఈ కార్యక్రమం చేయాలి, ఇది నీ కొత్త బాధ్యత, తల ఉంచుకొని చేస్తా. డైరెక్ట్ అమిత్ షాకి మోడీకి కనెక్షన్ మీద అయితే డైరెక్ట్ అంటే మీరు ఊరికి అనుకుంటారంటే ఊరికే వాళ్ళ మనసులో ఉంటుండొచ్చు. వాళ్ళంటే నాకు చాలా నైనా వాళ్ళు నన్నే కాదు, మీ అటైర్ కూడా ఒక ఆదిపరాశక్తి లెక్క ఉంటుంది. అది ఇట్లా చూడగానే ఎంత మీ మంచితనం నాయన. అదేంట భారత పురుషుడు గొప్పతనం అది. ఇదే నేను ఆడపిల్లలు తెలుసుకోవాలనుకుంటున్నా. భారతదేశంలో స్త్రీ పురుషుడు ఇద్దరు మంచి వాళ్ళబ్బా, ఇద్దరు ఒకడొకరు మర్యాద ఇస్తారు. ఆ మర్యాద ఇచ్చే పరిస్థితిలో స్త్రీ ఉండాలి. ఏనాయన ఆ మర్యాదని మనసులో పెంచాలి. పెంచిన తర్వాత మర్యాద పురుషుడు స్త్రీకి. సో ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2-3 ఎమ్మెల్సీలు అయ్యారు. తర్వాత 2028కి బీజేపీ ఎట్లా ప్రిపేర్ అవుతుంది? ప్రిపేర్ ఎట్లయితుంది అని అంటే అది ప్రిపరేషన్ ఇమీడియట్గా ఈరోజు రేపు లాగా ఉండదు. ఏ రోజు ప్రిపరేషన్ ఆ రోజు జరుగుతున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీకి ప్రిపేర్ అయినారు, ఎమ్మెల్సీ గెలిచినాము, అట్లా. ఈ ప్రిపరేషన్ ఇంకా ఆగేది కాదు. నెక్స్ట్ రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లోనే మేమే గెలుస్తాము. ప్రజలు ఈ నిర్ణయం తీసుకో, ఎగిరేయాలి, ఎగిరేస్తాము. ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి నాయన. నిరవధికంగా నిరంతరంగా బీజేపీ మీకోసం పోరాడుతూనే ఉంది. కాబట్టి అలాంటి పోరాడే శక్తికి మీరు అంతకన్నా పెద్ద శక్తి అయి, ఆ శక్తి మాకు ఆశీర్వచనం. ఆ శక్తి ప్రజల శక్తి, ప్రజల ఓటు మాకు ఆశీర్వచనం, ధైర్యం. ఎన్నికల తర్వాత జర సైలెంట్ అనిపిస్తుంది మాధవీలత. ఎందుకు ఈ మధ్యన ఎక్కువ కనబడుతుంది బయట? బయట కనిపించడం అంటే ఏం చేయమంటావా? రోజు నడవమంటావా అయింది చెప్పు. కేబీఆర్ పార్క్ రోజు నడుస్తా, అది ఈ మాట కడతారమే అందరినీ చేసేది. ఈ మాటలతో మరేస్తారు. నేను దేశం అంతా పిలుస్తుండ్రయ్యా, దేశం అంతా తిరుగుతున్నా. నిన్న ఢిల్లీకి నుంచి వచ్చిన, మొన్న పూనా నుంచి వచ్చిన, అంతకుముందు ఇంకో చోట వేసి వచ్చిన. నేను ఇంటర్నల్ చేస్తారు. ఇప్పుడు ఒకటి నాయన, పబ్లిసిటీ ఇచ్చే అవసరం ఏది ఉంటుందో దానికి ఇస్తాం తండ్రి. ఇప్పుడు సేవా కార్యక్రమాలు, ఎందుకు రేపు పెద్ద సేవా కార్యక్రమం అనౌన్స్ చెబుతారు, రేపు మళ్ళీ వస్తావు నువ్వు. ఆడవాళ్ళకి ఎవరు ఊహించనంత పెద్ద ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నా. వాళ్ళ మంచి ఇది వరకు 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ అనౌన్స్ చేసిన, అట్లా ఇంకోటి రేపు అనౌన్స్ చేయబోతున్నా. సో నేనేం చెయ్యగలను అనే ఆలోచనలో ఉన్నా తప్ప అనవసరమైన పబ్లిసిటీ ఎందుకయ్యా. ఇంకోటి కూడా చేయబోతున్నా నేను, నువ్వు ఆ పబ్లిసిటీ కూడా ఇస్తా నీకు చాలా తొందరలో. గర్భ సంస్కారం మీద ఆడవాళ్ళకి నేను ఒక వర్క్షాప్ తీసుకుంటున్నా. ఎస్, ఇప్పుడు అందరు నన్ను ఏం నమ్ముతారు, నాకు సనాతన ధర్మం ఏదో తెలుసు, నేను ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్న వ్యక్తిని, ధర్మబద్ధమైన వ్యక్తిని, 3 పిల్లల తల్లిని, ఇంట్లో పెంచి పెద్ద చేసుకున్నా. సో చాలామంది నన్ను అడుగుతారు, అమ్మా మా పిల్లలు మీ పిల్లలాగా అవ్వాలి అంటే గర్భ సంస్కారం నుంచి చెయ్యాలి. కాబట్టి ఆ విధంగా నాకు చేతనైనంతది నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నా. ప్రెగ్నెంట్ ఉమెన్కి, వాళ్ళతో పాటు తల్లి రావచ్చు, భర్త రావచ్చు, తండ్రి రావచ్చు, అన్నదమ్ములు రావచ్చు, లేదా వీళ్ళు గర్భధారణ చేయదలుచుకున్నారు, ప్రెగ్నెంట్ అవ్వదలుచుకున్నారు, వాళ్ళు రావచ్చు. మేము దీని గురించి ఒక పబ్లిసిటీ కూడా ఇస్తాం, ఆ రోజు మీకు కూడా చెప్తాం. మేము ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేసే ఆలోచనలో నేను కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను నాయన. అంతేగాని ఇక పబ్లిసిటీయే పనిగా ఏం తిరుగుతాం. 2029లో ఆది పరాశక్తి వర్సెస్
అసదుద్దీన్ ఓవైసీగా మళ్ళీ చూడగలుగుతామా? అప్పటి వరకు అసదుద్దీన్ ఉంటే చూసుకుందాం తిండి. అంటే అంటే ఏం చేస్తారండి? అంటే డీలిమిటేషన్ అయ్యా మరి ఇంకో రకంగా అనొక నువ్వు వాళ్ళ పరేషాన్ వాళ్ళు నేను దానికంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. నువ్వు ఏడో అడుగుతున్నావు అట్లా కాదు. కానీ అనేది ఏంటంటే డీలిమిటేషన్ ఒకటి ఉంది. అది బహుశా ఉమెన్ రిజర్వేషన్ చేసే ఒక 50% తెలియదు తండ్రి, నేను మాట చెప్తాను ఉండొచ్చు. డీలిమిటేషన్ వచ్చిన మహిళా నియోజకవర్గంలో మీకు సీట్ ఇయ్యరు, ఖచ్చితంగా పురుష నియోజకవర్గంలో ఇస్తారు. మళ్ళీ మనకేందిగా పాపం ఆమె పోరాడని రాదు. మనం ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నారో అడవై పోరాడదాం. మీరు 10 మందికి ఉపయోగపడాల్సిన మీరు ఎట్లా అంటే ఎట్లా? మీరు టఫ్ ఒకటి మీరు పోటీ చేయాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే నాకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది నాకు తెలియదు తండ్రి. చూడు, నేను డిసైడ్ చేసుకోకూడదు ఏదన్నా నా మనస్తత్వం ఎట్లుంటుందో. నేను ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా, ఇదేమన్నా నా సొమ్మ, నా అత్తగారింటి సొమ్మ, ఏమన్నా సూపర్ మార్కెట్టా? నేనెవడా చెప్పడానికి? పెద్ద మనుషులు టికెట్ ఇస్తారో ఇవ్వరో నాకు తెలీదు. వాళ్ళు టికెట్ ఇస్తే ధర్మబద్ధంగా మళ్ళీ పోరాడతా, తిరగలేదు. ఆ దినం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, అయ్యా ఓటరు ఇప్పటికెంచి అడుగుతున్నా సామి, దండం పెడుతున్నా, ఒకవేళ నాకు టికెట్ ఇస్తే బయటికి రండి, మీకోసం నేనున్నా. అంతే. ఈ రోజు నుంచి నేను ఎప్పుడు అడుక్కుంటా, నేనే ఒక ఓటర్నయ్యా, నాకు పొగరు, నేను ఓటరని. మన ఎదురోటరు కూడా నేను కూడా అట్లనే అడుక్కోవాలి కదా ఆయనని. పెద్ద మనుషులారా మిమ్మల్ని అడుక్కుంటా. కానీ నువ్వు బయటకు రాలేదనుకో, నా బోటి వ్యక్తులు తగ్గిపోతారంటున్నా, తగ్గిపోతారు. దానివల్ల ఏం లాభం నాయన? కాబట్టి టికెట్ వస్తుందా రాదా అనే తెలియని వ్యక్తిని నేను. వస్తే పోరాడతా, నాకు టికెట్ ఇవ్వలేదా నా ఓటు ధర్మబద్ధమైన వానికి వేస్తా. ఇట్లనైనా సరే ధర్మమే, ధర్మో రక్షతి రక్షిత, వేరే మార్గం లేదు, మాట లేదు. పొలిటికోస్ ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా ఈ స్త్రీ దినోత్సవ సందర్భంగా, ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. పురుషులకు కూడా ఈరోజు శుభాకాంక్షలు. ఎందుకనంటే ఒక చక్కటి స్త్రీకి మీరు భర్త అయినందుకు, ఒక చక్కటి స్త్రీకి మీరు కొడుకైనందుకు, ఒక చక్కటి స్త్రీకి మీరు తమ్ముడు అన్న అయ్యి ఆ స్త్రీని ప్రోత్సహిస్తున్నందుకు, గౌరవిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు, ఆవిడిని ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నందుకు మీకు కూడా నా ధన్యవాదాలు. స్త్రీలందరికీ కూడా అమ్మా, మీరు అపరపరాశక్తులు, మీ వయసు ఏదైనా కానీ సనాతన ధర్మము మీ శక్తిని పెంచుతుంది కానీ తగ్గించదు తల్లి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఎంత ధర్మాన్ని పట్టుకొని సనాతనంగా ఉంటామో అంత మనని హింస పెట్టేవాళ్ళు భయపడతారు. కానీ మనమే మన మీద ధైర్యాన్ని కోల్పోయి మనమే మన శక్తిని కనుక తెలుసుకోలేకపోతే చాలా కష్టం. ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో మనం జయించాలి. అంటే కొట్లాడి కాదు, ప్రేమతో, నమ్మకంతో, కలిసిమెలిసి మనం ఇంటిని జయించుకోవాలి. అలా జయించుకున్న కుటుంబం బయట ప్రపంచాన్ని జయిస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.